యాక్చువల్గా చెప్పాలంటే నేను 50 బస్తాలు వేస్తాను సార్ చిల్లికి. 100% 50 బస్తాలు. దీనికి ఒక 10 బస్తాల కన్నా ఎక్కువ వెళ్ళేది సార్. 20 బస్తాలకు ఎక్కువ తగ్గించినట్టు కదా సార్. నేను 40కి రీచ్ అయిపోయేవాడిని, నేను 10 వేసాను కదా సార్. ఈ సంవత్సరం ఈ మొక్క ఈ హెల్తీగా చూస్తున్నానంటే నాకు తెలిసి నేను పట్లేరు తక్కువ ఇవ్వడం వల్ల. ఇవాళ దేవేందర్ రెడ్డి గారి మిర్చి తోటలో ఉన్నాం. ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక కంపెనీ వాళ్ళు ఏదో ట్రైల్ అని అంటే, వాళ్ళు కూడా మంచి కంపెనీయే, కెమికల్ కంపెనీ అయినా బాగా తెలిసిన వాళ్ళే. ఇక్కడ రియాక్షన్ ఇచ్చి తోట దెబ్బతిని ఉంది. నెమ్జాప్ ఇచ్చాం, గ్రోత్ ఫిట్ ఇచ్చాం, బాగానే ఉంది. ఆయన మధుబాబు గారికి చెప్పారు, మధు గారేమో టమాటాకు వాడారు. ఆయన వాడిన దాంట్లో ఆయన అనుభవాలు కూడా మన వీడియోలో చూపిస్తాం అనుకోండి. మాకు మురళి సార్ పరిచయం అయినాక, ఫోన్ కాంటాక్ట్లో పరిచయం అయినాక సార్ చెప్పాడు నాకు, ఫర్టిలైజర్ తగ్గించుకోండి, మీరు గ్రోత్ ఫిట్ వాడండి అని చెప్పేసి. యాక్చువల్గా చెప్పాలంటే నేను 50 బస్తాలు వేస్తాను సార్ చిల్లికి. 100% 50 బస్తాలు. హై హీల్డింగ్ 40 రీచ్ అయిపోతాను సార్. 50 బిలో 40 అబో. మా మాటను మన్నించి ఏమన్నా తగ్గించారా? నేను చెప్తున్నా సార్, అదే చెప్తున్నాను. అందుకనే మీరు చెప్పారు కదా, అదే విషయం కూడా మేము రోజు చర్చించుకున్నాం. ఏమని, బాబు నేను గ్రోత్ ఫిట్ వాడితే ఫర్టిలైజర్ కంప్లీట్గా 50% తగ్గి ఉన్నాడు మురళి సారును, మనం మరి ఎట్లా అని చెప్పేసి అంటే, నేను యాక్చువల్గా దీనికి డ్రిప్పులో వదిలినాక 20 డేస్ దాకా ఫర్టిలైజర్ వెళ్ళలేదు మీ మాట పైన నమ్మకంతో. యాక్చువల్గా అప్పుడు నాకు గ్రోత్ కనిపించలేదు సార్. 20 డేస్ తర్వాత స్లోగా గ్రోత్ స్టార్ట్ అయింది. నేను అది కూడా చెప్పుంటాను. అదే సార్ చెప్పారు. అందుకే స్లోగా స్టార్ట్ అయింది, నిదానంగా వస్తుంది అని చెప్పేసాను. కాకపోతే మేము డ్రిప్పులో ఇచ్చుకునే దానికన్నా మీరు అన్నట్టు దాన్ని గ్రోత్గా తీసుకోవాలనుకుంటే ఉస్కోలో కలిపేసి వెదజల్లుకుంటే స్లోగా డ్రించింగ్ మనం వాటర్ తగిలినప్పుడల్లా అది స్లోగా పికప్ అవుతుంది. నాకు అదే చెప్పిన, డ్రిప్లో వదిలన్నాడు. డ్రిప్లో వదలడానికంటే మన బెడ్ మీనే కదా, అట్లా అని చెప్పేసి రసాయన ఎరువుల్లో ఈ సంవత్సరం దీనికి ఒక 10 బస్తాల కన్నా ఎక్కువ వెళ్ళేది సార్. దాంట్లో కూడా ఇప్పుడు ఇది ఇప్పుడు మనకు తెలుస్తుంది సార్, 20-25 అయితే వస్తుంది. ఇప్పటికైతే భయం లేదు, ఇప్పుడున్న క్రాప్ కాడికైతే. నెక్స్ట్ వచ్చే కటింగ్ కి మళ్ళీ ఒక 15 దాకా 20 బస్తాలు తగ్గించారా ముందు? 20 బస్తాలకు ఎక్కువ తగ్గించినట్టు కదా సార్. నేను 40కి రీచ్ అయిపోయేవాడిని, నేను 10 వేసాను కదా సార్. 30 బస్తాలు తగ్గలే, 30 బస్తాలు తగ్గించాను. దాంట్లో కాకపోతే ఒకటి ఏం వాడానంటే, ఇది మనదేది వేప చెక్క ప్లస్ గానియ చెక్క ప్లస్ ఆందెం పిండి, కానియ పిండి, ఈ 4 ఒక 15 బస్తాలు వాడాం. అవి వాడుకున్న ఇబ్బంది లేదు, పొలం కన్నా హాని చేయదు. అది చేసినా కానీ ఇప్పుడు మాకు ఈ రకంగా కనిపిస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ మీరు వేసేది ఇప్పుడు సార్ చెప్తుంటారు, ఇప్పుడు డిఏపి తీసుకున్నాను అనుకో, దాని మీద ఒక ఇది ఉంటుంది 28 ఏదో ఉంటుంది కదా, 20కి 20 అనుకోండి, 20-20-0-13 భాస్వరము, పొటాషు, నత్రజని 3 ఉంటాయి. 3 20లు 20-20-0-13 అంటే 43%. 100 కేజీలకు 43% దాంట్లో మనం కోరుకున్నట్టు ఉంటాయి. 43 పోతే ఇంకా 57% ఉంది. 100 కేజీలు కదా, 43 కేజీలు తీసేసాం అనుకో, ఇంక 57 కేజీలు ఏది ఉండాలా? భూమిలోనే ఉండిపోయింది. అది ఒక రద్దీ, వచ్చి మన భూమిలో స్టోర్ చేస్తాం అట్లాగని చెప్పేసి. అదొకటి. ఇంకొకటి నాకు తెలియదండి, తెలియకే అడుగుతున్నాను నేను మిమ్మల్ని రైతులుగా. 14, 35, 14, 14, 28, 14 ఏదో ఉన్నాయి కదా. మన భూమిలో ఏమి తక్కువైందని 14% ఇది ఇచ్చాం, 28% అది ఇచ్చాం, ఇంకో 14-0 ఏది పెట్టాం. మన భూమిని అసలు టెస్ట్ చేయలేదు. ఇదే ఉంది అంటే, ఆకలి అవుతుందంటే ఈ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు, అందులో ఏముంది మనకు అనవసరం, ఆకలి తీరాలి. అంతేగాని మనకు కావలసిన సత్వ ఏది లేదు కదా అని అడుగుతాను చాలామందిని. అది యాక్చువల్గా చెప్పాలంటే సార్, మనకి హార్టికల్చర్ వాళ్ళు వచ్చి మనకి సాయిల్ టెస్ట్ తీసుకుని పోయి, వీళ్ళు ఉన్నారు కదా సార్ ఇప్పుడు మన అగ్రికల్చర్ వాళ్ళు, సాయిల్ టెస్ట్ చేపిస్తే దీంట్లో నత్రజని ఉందా, భాస్వరం ఉందా, పొటాస్ ఉందా అని చెప్పేసి మనకు చెప్తే దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు సార్. మనకి ఏమైందంటే పక్కన తోటి రైతు 6 బస్తాలు వేసాడు, మన తోట బాగుంది, మనం ఇంకా ఈ బస్తా ఎక్కువ వేద్దాం అనే ఫీలింగ్తోనే బస్తాలు అయితే పెంచుకున్నాం సార్. యాక్చువల్లీ అప్పుడు ఉన్న కార్బనం శాతం వల్ల భూమి
మనం ఎన్ని బస్తాలు వేసినా మనకి ఈల్డింగ్ ఇచ్చింది ఫస్ట్ 1 ఇయర్ వస్తుంది వచ్చింది. నెక్స్ట్ 3rd ఇయర్కి వచ్చేసరికి డౌన్ అయికుంటూ వచ్చింది. అంటే కార్బన్ పర్సెంటేజ్ తగ్గించేసరికి తగ్గుకుంటూ వచ్చింది. ఫస్ట్ టైం స్టార్టింగ్ లో కర్బన శాతం బాగున్నప్పుడు మనం ఏ రసాయన మందులు వేసినా మొక్క ఈల్డింగ్ ఇచ్చింది ఫస్ట్ ఇయర్ ఏమో. మనం అప్పుడు ఏమనుకున్నాము 6 కన్నా మనమే బాగా పండించాం, ఎక్కువ బస్తాలు వేసినాం. అటు నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇంకా 2 బస్తాలు పెంచామే కానీ తగ్గించలేదు. దాని ఎఫెక్టివ్ వలన ఇప్పుడు అన్ని ఇదైనాయి. ఈ సంవత్సరం ఈ మొక్క ఈ హెల్దీగా చూస్తున్నానంటే నాకు తెలిసి నేను ఫర్టిలైజర్ తక్కువ ఇవ్వడం వల్ల 2 స్ప్రేయింగ్లు అయితే చేశాను సార్ పైన. ఈ బాగా భయంకరంగా ఇప్పుడు ఈ హైట్ నాకు అదే సార్ గ్రోత్. ఫస్ట్ ఏమైందంటే వర్షం పడి కింద ఉన్న క్రాప్ వెళ్ళిపోయింది. మనకి ఈ రోజు ఈ క్రాప్ తీసుకుంటున్నామంటే ఆ స్టెమ్ రావడం వల్లనే గ్రోత్ రావడం వల్లనే ఈ ఈల్డింగ్ మనకి ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఇది సెకండ్ స్టెప్ రావాలి మనకి. కింద ఈ క్రాప్ ఉంటూ మళ్ళీ పైన ఇది రావాలి. ఇప్పుడు మనకు ఆ గ్రోత్ వాడడం వల్ల డ్రిప్లో ఇవ్వడం వల్ల గ్రోత్ వచ్చేసింది. బాగా వచ్చినప్పుడు ఇది అయిపోయింది. కాకపోతే ఫర్టిలైజర్ మాత్రం 100% ఒక 35 నుంచి 70% తగ్గించేసాం. 35 యూజ్ చేస్తున్నాం, 70% తగ్గిపోయింది ఈ సంవత్సరం వరకు అయితే. ఈ రోజు మేము ఈ మొక్కని హెల్తీగా చూసినామంటే ఫర్టిలైజర్ ప్రాబ్లం వల్లే తక్కువ వచ్చిందేమో అనే ఫీలింగ్ మాలోనే ఉంది వాస్తవం. ఎందుకంటే అందుకనే బాబుకి కంప్లీట్ గా టమాటాకి ఫర్టిలైజరే వద్దని చెప్పేసాం. నాకు చిన్న డౌట్ ఉంది సార్, ఇది మనం గ్రోత్ ఫిట్ ఇచ్చినప్పుడు గ్రోత్ వస్తుంది కదా సార్, ఇది ఈ గ్రోత్ అనేది ఈ కనుపులు ఇట్లా దగ్గరకు రావట్లేదు సార్. ఈ కనుపు నుంచి ఈ కనుపు హెవీగా వస్తుంది. మీకు అర్థమైనా సార్? ఈ కనుపు ఇక్కడ ఇది ఉంది కదా, ఎక్కడైతే ఇది లాకలు స్టార్ట్ అయినాయో ఆ భాగంలో మనకు కాపు వస్తుంది, పూత వస్తుంది. ఇది ఏమవుతుందంటే ఈ స్టెమ్ లాంగ్ వస్తుంది సార్, బాగా దగ్గర రాకుండా లాంగ్ వస్తుంది. లాంగ్ వస్తేనే ఆరోగ్యకరంగా మొక్క పెరుగుతుందన్న దానికి సూచన అది ఒకటే. అట్లా మనకేమైతే దగ్గర వస్తుందంటే ఇట్లా రావాలి సార్, దగ్గర వస్తూ ఇట్లా రావాలి కాపు, ఇట్లా రావాలి. ఇట్లా ఉంటే మనకి ఏమవుతుందంటే దిగుబడి మొక్క తట్టుకునే శక్తి వస్తుంది. నా స్టడీ ప్రకారం అయితే ఆ స్టెమ్ ఆ గెనుపులు ఉన్నాయి కదా, ఎంత లెంగ్తీ వస్తే అంత ఆరోగ్యంగా మొక్క పెరుగుతుంది అనేది ఒక అంటే బొటానికల్లో అదొక సూత్రం. అవునండి సార్. అంటే మీ ఇంకా రైతు అనుభవంలో ఆ గెనుపులు తగ్గితే కాపు పడుతుంది అనేది ఉంటుంది, అది కూడా ఉంటుంది. వెయిట్ ఎక్కువ దాన్ని తగ్గించాలంటే మనం ఏం చేయాలి? గ్రోత్ అయితే బాగా వస్తుంది సార్. ఇప్పుడు ఇటువంటి టైంలో మనం గ్రోత్ ఫిట్ యూజ్ చేసుకోవచ్చు. కాపు పట్టినాక గ్రోత్ రాదు కదా సార్, గ్రోత్ ఆగిద్ది కదా, గ్రోత్ ఫిట్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి మీరు ఇందాక పురుగు అన్నారు చూసారా, మనం ఖమ్మం ఏరియాలో చూసాం. 48 పురుగు ఈ దీని మీద అసలు మనం కొట్టింది మనకు కనపడకుండానే ఇక్కడ ఒక చిన్న లేయర్ మాదిరి కనపడుతుంది. అది ఎప్పుడైతే పురుగు కొరకటానికి ఇలా ట్రై చేసిందో ఆ లాలాజలం దానికి తగిలి దీన్ని తగలంగానే చిరాకు పడి వెళ్ళిపోతుంది. ఇక తినటానికి లేక పచ్చ పురుగు ఇవన్నీ ఇక్కడ నెమ్మదిగా స్లోగా 48 అవర్స్కే మేము సరిగ్గా వెళ్ళింది అక్కడికి. అంటే సాయంత్రం 4:30కి వెళ్ళాం, ఆయన 2 రోజుల ముందర వాడారంట. ఇప్పుడు 48 గంటలు అయిందన్నారు. సార్ ఇలా అనగానే పాకుతో వెళ్ళిపోతుంది, ఇది కదలట్లేదండి అని అన్నాడు. ఆయన కూడా నోటీస్ చేసింది, అది డల్ అయిపోయి చచ్చిపోతుంది. మనకి ఏమవుతుందంటే సార్, ఇది ఇప్పుడు క్రాప్ మనకి డ్రాప్ కాకుంటే ఈడ ఉండే క్రాప్ ఈ భాగంలో ఉండేది మొక్క, ఈ హీల్డింగ్ కింద వచ్చేది. మనకు పిక్కింగ్ పోయింది, ఒక క్రాప్ పోయింది. ఇప్పుడు ఇది సెకండ్ క్రాప్ సెట్ అయింది. మళ్ళీ వచ్చే క్రాప్ గ్రోత్ వస్తే ఈ పైన వచ్చే క్రాప్ వల్ల మళ్ళీ అదేమైతుందంటే ఈ క్రాప్ కింద ఉందంటే మనకి ఈ స్టేజ్ లో వచ్చేది గ్రోత్ ఫిట్ వల్ల. అంటే కాయ సైజ్ గానీ వెయిట్ కలర్ గానీ ఇవి వస్తున్నాయి. నేను దాంట్లో చూశాను కదా సార్, షైనింగ్ సూపర్ వచ్చింది దాంట్లో. అంటే దీనికి మనం ఇంకా కాయ తీయలేదు. మీరు అంటున్నారు ఏంటి, గ్రోత్ ఫిట్ ఇక్కడ వేసారా కదా, దీనికి వదిలేం సార్. అది గ్రోత్ ఫిట్ వేసాక మీకు ఏమన్నా తేడా కనపడిందా? గ్రోత్ ఉంది సార్, గ్రోత్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, సాయంత్రం ఒక అరగంట మీరిద్దరు ఇంకొక 2-3 మాట్లాడుకుంటున్నారు. ఇలా మాట్లాడుకునేటప్పుడు మన చేలో ఇలాగుంది, ఈ తోటలో ఇలాగుంది అని కొత్త ఐడియాలు వస్తుంటాయి. అవును సార్. అందుకనే గ్రామ్ బజార్ ఎప్పుడు ఏం చెప్తుందంటే మనం రైతులు అందరం కలిసి మాట్లాడుకోవాలి. అందుకని ఇప్పుడు మేము ఒక ప్రోగ్రాం మొదలు పెట్టబోతున్నాం. అదేంటంటే దాని పేరు రైతు మాట. అంటే మిర్చిలో ఏమేంటి వచ్చినాయి మనం మాట్లాడుకుందాం. ఇలా ఒక 100 మంది మిర్చి రైతులు అందరం కలిసి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్లు కాదు, ఇందులో పూర్తిగా రైతులకు కావాల్సినవి ఏంటి, నా అనుభవం నాకు ఇలా సక్సెస్ అయ్యింది, మేము ఇలా ఫెయిల్ అయ్యాం, దీనికి ఏమన్నా కారణాలు ఉన్నాయా, ఇందులో ఇట్లా ఒక 100 మంది రైతులు కానీ ఎంతమంది రైతులనైనా కలిపేసి నెలకొకసారి మన అనుభవాలు పంచుకుంటాం. దీనికి ఒక వేదిక తయారు చేస్తున్నాం. అందులో అందరు రైతులే ఉంటారు. ఇప్పుడు ఇందులో ఇంకోటి ఏంటో తెలుసా, మన నెమ్జాప్ వాడినా
గ్రోత్ ఫిట్ వాడినా వాడకపోయిన వాళ్ళు కూడా అందరు రావాలి. మేము ఒక్కడమే అందరికి ఇవ్వలేమండి అసలు. అంతే. మాదొక్కటే అమ్మటానికి తిరగట్లేదు. రైతులు ఎంత బాగుంటారు, రైతులు ఎలా మార్కెట్ చేస్తారు, ఇదే మేము చూసేది. దీనికి కూడా మనం స్టార్టింగ్లో వదిలాం సార్ మొత్తం గ్రోత్ ఫిట్. అప్పుడు గ్రోత్ బాగా వచ్చేసింది. ఒక కటింగ్కి వచ్చేసి కూడా మ్యాక్సిమం 40-45 క్వింటాలు వచ్చేసింది. అట్లా 3 కటింగ్లు వచ్చేసింది. తర్వాత వాళ్ళు గుజరాత్లో కొత్త ప్రోడక్ట్ వచ్చిందని చెప్పేసి మనకి దాన్ని అప్లై చేయించింది డెమోగా. కాయ దానివల్ల బుడ్డలైందా లేదా మామూలు రియాక్షన్ అయ్యే సార్. ఇప్పుడు ఇదంతా అట్లాగ అయిపోతున్నాయి, పండు అయిపోతుంది. అదేమంటారు మెచ్యూరిటీ టైం వచ్చేసినట్లు అయిపోతుంది. ఇంకా దాన్ని బాగా తర్వాత అది ఇట్లా అయిన తర్వాత మనది ఇంకేం వాడలేదు గ్రోత్ కానీ ఏది లేదు సార్. రియాక్షన్ అయింది, ఇట్లా వదిలేసాను ఒక 25 days. మీరు ఒక పని చేయండి, మన మందు ఉందా? లేదు సార్, ఒక 1/2 లీటర్ ఏమి తీసి పెట్టుకున్నా ఇంట్లో మొక్కలు కొట్టడానికి. ఇంటి దగ్గర మన దగ్గర ఉంది కదా మురళి. మనం ఎట్లా తెచ్చున్నాము. మీరు ఏం చేస్తారంటే ఇది ఇప్పుడు పీకేయాలని ఉన్నారు మీరు. ఇంకా ఇదే సార్, ఇట్లా అయిపోతుంది. యాక్చువల్గా అయితే సైజ్ రావాలి ఇది. మీరు పీకేయాలని ఉంటే మీరు ఏం చేస్తారంటే మీరు ఎక్కడో దగ్గర ఒక 4-5 సార్లు తీసుకోండి. ఓకే. డెమో కింద ఫస్ట్ స్ప్రే చేయండి దగ్గర. ఈ రోజు చేస్తే మళ్ళీ 5వ రోజు చేయండి. ఓకే. 5వ రోజు చేసిన తర్వాత మళ్ళీ 5 రోజులు వదిలేసేయండి. ఓకే. మీకు దీంట్లో ఏదైనా తేడా కనిపించి ఎక్కడో దగ్గర చిగుర్లు స్టార్ట్ అవుతాయి నాకు తెలిసి. ఓకే. వచ్చే చిగుర్లు చిగుర్లు బాగా వస్తున్నాయి, బ్రాంచెస్ స్టార్ట్ అవుతున్నాయి అంటే మొత్తాన్ని కొట్టి కింద డ్రిప్లో వదలండి. ఓకే, అట్లాగంటారు. ఓకే సార్. లేదు ఆ 4 సార్లలో బ్రాంచెస్ రాకుండా చిగుర్లు రాకుండా అట్లే ఉన్నాయి, ఇంక దీని గురించి పక్కన పెట్టి ఇప్పుడు దీనికి ఏదైతే ఉందో అంటే ఇలా రాగానే మనం ఏం చెప్తామంటే ఇక్కడి నుంచి ఇది తడిసేటట్టు పోయండి అంటాం. ఇది తడిసేటట్టు పోసేయండి, ఇంక మీరు దీనికి చేసేది ఏం లేదు. కానీ ఇది చేసినప్పుడు ఇది తగ్గదు, ఎందుకంటే బాగా ఎఫెక్ట్ అయిపోయింది కాబట్టి. కానీ మిగతా మొక్కలకు అంటుకోదు అని మొక్కలకు రాలేదు సార్.